prove that cos A into cos 2A into cos 4A into cos 8A is equal to sin 16A by 16 sin A అని ప్రూవ్ చేయాలన్నా. తర్వాత దీన్ని రెడ్యూస్ చేస్తే 1/16 వస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకునే పని చేస్తామట. ఇది మనకు తెలిస్తే ఇది ప్రూవ్ చేయగలిగితే ఇది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇందులో ఉన్న LHS తీసుకుంటా. LHS cos A into cos 2A into cos 4A into cos 8A ఇది తీసుకుంటాను అన్న. దీన్ని జస్ట్ మాడిఫై చేస్తాను. ఎలాగంటే 2 sin A డివైడెడ్ బై 2 sin A రాసుకున్నాను అన్న. ఇది లేదు, ఇది క్రియేట్ చేశాను. ఇదే లాజిక్ ఇంపార్టెంట్ ఇక్కడ. cos A into cos 2A into cos 4A into cos 8A. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నేను ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాము. ఇప్పుడు నాకు 2 sin A cos A అంటే నాకు sin 2A అని తెలుసు. కనుక నాకు ఈ ప్లేస్లో నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న ప్లేస్లో హైలైట్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న ప్లేస్లో నేను డైరెక్ట్గా నేను sin 2A కింద రాయొచ్చు. కింద 2 sin A యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు సింప్లిఫై అయిపోయింది కనుక నాకు ఇక్కడ ఇంక మిగిలింది cos 2A ఇంటూ cos 4A ఇంటూ cos 8A మిగులుతుందన్న. మళ్ళీ నేను ఏం చేస్తానంటే నాన్న దీన్ని ఒక 2తో మల్టిప్లై చేసి దీన్ని ఒక 2 తోటి నేను మల్టిప్లై చేస్తాను. 2 2 4 అవుతుంది. కానీ 2 sin A cos Aలా ఉంది. అంటే ఇక్కడ నేను హైలైట్ చేస్తాను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు 2A తీసుకున్నట్లు లెక్క, ఇక్కడ నేను 2A తీసుకున్నట్లు లెక్క. అంటే ఏ ప్లేస్లో 2A వచ్చింది కనుక ఈ ఏ ప్లేస్లో మళ్ళీ నాకు ఒక 2A వస్తుంది. అంటే టోటల్గా ఇక్కడ 2 sin 2A ఇంటూ cos 2Aని sin ఆఫ్ 2 times 2A దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4A అని రాసుకోవచ్చు. sin 4A రాసుకోవచ్చు. అంచేతే నేను ఈ ప్లేస్లో నేను ఇప్పుడు sin 4A రాస్తాను. డివైడెడ్ బై కింద నాకు 2 2 4 sin A మిగులుతుంది. ఇప్పుడు నేను మిగిలిన పార్ట్ ఇక్కడ వరకు సింప్లిఫై అయిపోయింది కనుక ఈ పార్ట్ రాస్తాను. ఈ పార్ట్ ఏంటి? cos 4A ఇంటూ cos 8A. మళ్ళీ ఒక 2తో పైన మల్టిప్లై చేసి ఒక 2ని కింద మల్టిప్లై చేస్తాను. అప్పుడు కింద 8 sin A వస్తుంది. ఇది 4A మళ్ళీ డబల్ అయిపోతుంది సైన్లోకి వచ్చి. సేమ్ ఇదే ప్రొసీజర్లో చేస్తే ఇక్కడ 4A ఇక్కడ 4A ఇక్కడ 4A అంటే 2 times 4A అంటే ఎంత అవుతుంది? అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంది. మళ్ళీ sin ఆఫ్ 8A అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక cos 8A ఉంది, రాసేసా. ఇక్కడ వరకు సింప్లిఫై అయిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 తోటి మల్టిప్లై చేసి మళ్ళీ ఇక్కడ ఒక 2 తోటి మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఈ 8A అలా డబల్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదల్లా sin ఆఫ్ 8A అలా 16A అవుతుంది. డివైడెడ్ బై 2 8 16 sin A అవుతుంది. సో నేను ఏమని ప్రూవ్ చేయగలిగాను ఇప్పుడు? cos A ఇంటూ cos 2A ఇంటూ cos 4A ఇంటూ cos 8A ఈజ్ ఈక్వల్స్ టు 60 sin 16A బై 16 sin A అని నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని రెడ్యూస్ చేయాలి. వచ్చిన దాన్ని మనము రెడ్యూస్ చేయాలి. దీన్ని రెడ్యూస్ చేస్తే మనకి 1/16 వస్తుంది.
మనం ఇందాక ఏమని ప్రూవ్ చేసాము? కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a ఈజ్ ఈక్వల్ టు సైన్ 16a/16 సైన్ ఏ కింద రాయడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో కాసు 2π/15 రాసుకుంటున్నాను నేను. దీన్ని కాస్ ఆఫ్ 2 టైమ్స్ 2π/15 కింద రాయొచ్చు కదా. 2 2 జా 4 సరిపోతుంది చూసుకోండి. కాస్ ఆఫ్ 4 టైమ్స్ 2π/15 కింద రాయొచ్చు కదా. 4 2 జా 8 సరిపోతుంది కదా. కాస్ ఆఫ్ 8 టైమ్స్ 2π/15 ఇట్లా రాయొచ్చు కదా. దీన్ని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్మేట్లో ఉంది. కాస్ ఏ ఇంటూ కాస్ 2 టైమ్స్ ఏ ఇంటూ కాస్ 4 టైమ్స్ ఏ కాస్ 8 టైమ్స్ ఏ కింద ఉంది. దీన్ని డైరెక్ట్గా మనం ప్రూవ్ చేసిన ప్రకారము సైన్ ఆఫ్ మనం ప్రూవ్ చేసాం కనుక సైన్ ఆఫ్ 16 ఏ ఉంది కదా. ఏ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? ఇక్కడ 2π/15 రాసుకోవచ్చు నాన్న. ఈజ్ డివైడెడ్ బై కాస్ ఇక్కడ 16 సైన్ 2π/15 ఇలా రాసుకోవచ్చు. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ 2 టైమ్స్ ఏ కాస్ 4 టైమ్స్ ఏ కాస్ 8 టైమ్స్ ఏ దట్ ఈస్ ఈక్వల్స్ సైన్ 16 టైమ్స్ ఏ వాల్యూ నేను రికగ్నైజ్ చేశాను కనుక 2π/15 బై సైన్ బై 16 సైన్ 2π/15 కింద రాయొచ్చు. ఇప్పుడు 2π/15 సింప్లిఫై చేద్దాం ఎంత వస్తుందో. 2 ఇంటూ π అంటే 180/15. ఇప్పుడు ఇక్కడ 5 టేబుల్ ఇందులో 3 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ ఇందులో 5 3s are 15. 15 పోతే 36 అవుతుందన్న. అంతేనా? ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 12 టైమ్స్ పోతుంది. అంటే నీకు టోటల్గా ఇక్కడ 2 12 జారు 24 అవుతుందన్న. టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 24 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 16 ఇంటూ 24 రాస్తున్నాను నాన్న. ఈజ్ డివైడెడ్ బై 16 ఇంటూ సైన్ ఆఫ్ 24 డిగ్రీస్ రాశాను నాన్న. ఈ 16 24 జార్ ఎంత అవుతుందో చూద్దాం. 16 ఇంటూ 24 16 24 ఎంతో చూడండి ఒకసారి. 6 4 జార్ 24 2 4 1 జా 4 4 + 2 6 384. ఇక్కడ ఒక 16 వస్తుంది అంతే కదా నాన్న. 32 వస్తుంది. 384 వస్తుంది. సైన్ ఆఫ్ 384 డివైడెడ్ బై 16 సైన్ 24 వస్తుందన్న. ఈ సైన్ 384ని నేను ఎలా రాసినాను చూడన్న. చాలా ఇంపార్టెంట్. ఇదే పాయింట్, క్రూషియల్ పాయింట్. సైన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని 360 + 24 ఇలా రాస్తున్నాను అన్న. 360 + 24 అంటే 384 డివైడెడ్ బై 16 సైన్ 24 నాన్న. ఇప్పుడు సైన్ 360 తోటి మళ్ళీ ఏమొస్తుంది? సైనే వచ్చి 24 వస్తుందన్న. డివైడెడ్ బై కింద 16 16
సైన్ 24 మిగిలిందన్న. ఇది ఇందులో 1 టైం పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16. చూసారా ఎలా వచ్చిందో? దాన్ని రెడ్యూస్ చేస్తే దీని ఆన్సర్ ఇదే.